ఎస్సీ వర్గీకరణకు మాలలు అంగీకరించడం లేదు అని అంటున్నారన్న. ఎందుకు అసలు? ఎస్సీ వర్గీకరణ అనేది ఇది పరిష్కారం కాదని చెప్తున్నాం మేము మొదటి నుంచి. ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల ఏ గ్రూపులో ఒక కులం డెవలప్మెంట్ ఉంటుందో ఆ కులమే అభివృద్ధి చెందుతుంది. సపోజ్ మూడో గ్రూప్ చూసుకుంటే 25-6 కులాలను పెట్టారు. దాంట్లో మాలలు అభివృద్ధి చెందారు కాబట్టి మాలలో ఒకటి ఉపయోగం కలుగుతుంది, మిగతా వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు దాంట్లో. అదేవిధంగా రెండో గ్రూపులో మాదిగలను పెట్టారు, 18 కులాలను పెట్టారు. దాంట్లో మాదిగలు అభివృద్ధి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రం ఉపయోగించుకుంటారు, మిగతా కులాలకు ఏముండదు. సో ఇది నేను చెప్పేది కదా, 2004లో సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీ వర్గీకరణ అనేది పరిష్కారం కాదు, దీనివల్ల అన్ని కులాలకు ఎస్సీలోని 59 కులాలకు ఉపయోగం ఉండదు. ఇది వాళ్ళకు 2-3% రిజర్వేషన్ తీసి పక్కన పెట్టడం వల్ల అవి వేస్ట్ అవుతుంది ఆ రిజర్వేషన్. ఎందుకంటే ముందు వాళ్ళు చదువుకోవాలి కదా. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? రిజర్వేషన్లు అందుకునే విధంగా వాళ్ళని డెవలప్ చేయాలన్నది. చదువుకొని రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళు డెవలప్ చేస్తే అందరు రిజర్వేషన్ పాలన అందుకుంటారు. అందుకే 2%-3% పక్కన పెడితే ఆ జాబ్ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఆ జాబ్ అందుకుంటే వాళ్ళు చదువుకోవాలి కదా. ఉపకులాలలో చూస్తే అందరికి స్థిర నివాసాలు లేవు, ఇండ్లు లేవు, వాళ్ళ యొక్క సంచార జీవులు. వాళ్ళు ఒక రోజు హైదరాబాద్ ఉంటే ఇంకో రోజు వరంగల్ ఉంటారు, ఇంకో రోజు ఖమ్మంలో ఉంటారు. వాళ్ళ స్థిర నివాసాలు, వారు చదువుకోరు, వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళకి వర్గీకరణ చేసి ఒక 2-3% పక్కన పెట్టడం వల్ల దానికి ఉపయోగం లేదు. ఎన్ని గ్రూపులు చేసినా ఆ గ్రూపులో ఉన్న బలమైన కులానికి ఉపయోగపడదు తప్ప మిగతా ఉపయోగపడదు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇది అన్ని కులాల ఎస్సీ 59 కులాల కొట్లాటకు దారితీస్తుంది, సూక్ష్మ వర్గీకరణ దారితీస్తుంది ఇది. కాబట్టి ఇది పరిష్కారం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మేము ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నాం. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎస్సీ బిల్ని రేపు ప్రభుత్వము అసెంబ్లీలో అమలు చేయబోతున్నారు. మరి దానికి సమాధానం అన్న? ఎస్సీ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడితే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆ యొక్క బిల్లుని అడ్డుకోవాలని చెప్పేసి మా మాల ఎమ్మెల్యేలకు అందరికీ మేము పిలిపిస్తున్నాం. ఏదైతే మా మాల ఎమ్మెల్యే 8-9 మంది మాల ఎమ్మెల్యే ఉన్నారు, మేము ఇప్పటివరకు అసెంబ్లీ బయట మేము ఉద్యమం చేసి పోరాటం చేసినాం. మాల మానడుగా మాల సంఘాలుగా మేము పోరాటం చేసినాం. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది. అసెంబ్లీలో వాళ్ళు పోరాటం చేసి బిల్లును అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మాల ప్రయోజన విఘాతం కలిగించి మాలకు తక్కువ 5% రిజర్వేషన్ కల్పించిన ఈ యొక్క బిల్లుని మా మాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి, అలా అడ్డుకోకపోతే వాళ్ళని జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం, వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తాం, నియోజకవర్గ వాళ్ళ తిరగనీయం. ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుని అడ్డుకోవాలని చెప్పేసి మేము మాల ఎమ్మెల్యేని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరితో ముందుకు పోతే మాల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎన్ని రోజులు మాదిగల ఉద్యమం చూసారు, మాదిగ దండోరా చూశారు, ఇలా నెక్స్ట్ మాల దండోరా చూడబోతున్నాం. ఏదైతే లక్షలాది మందితోటి పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టామో అంతకంటే ఎక్కువ ప్రతిస్పందనగా మాలలో ఆగ్రహం ఉంది. ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, అలాంటి కాంగ్రెస్ పార్టీ మాలకు వ్యతిరేకంగా చేసి ముందుకు పోతుంది. కాబట్టి మాల ఆగ్రహం చవి చూడక తప్పదు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏదైతే అన్నిటి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఒకవేళ బిల్ పాస్ అయితే అప్పుడు మీ కార్యాచరణ ఏంటి? బిల్లు కనుక ప్రవేశపెడితే మాత్రం మేము న్యాయస్థానంలో కొట్టాడుతాం, ఉద్యమాలు చేసుకుంటూ ఉద్యమాల ప్రకారంగా దాన్ని అడ్డుకుంటాం, న్యాయస్థానంలో కూడా అడ్డుకుంటాం. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఈ కమిషన్ గడువు ముగియలేదు. అన్ని అభ్యంతరాలు, మాదిగలకు అభ్యంతరం ఉంది, మాలకు అభ్యంతరం ఉంది. అందరూ అభ్యంతరాలు ఇచ్చారు కమిషన్కి. మాల సంఘాలు మాదిగ సంఘాలు బిల్లులో కొంచెం మార్పు చేర్పులు చేయండి అని మందకృష్ణ గారు కూడా చెప్పాడు. ఆయన చెప్పడం కొన్ని కులాలు అల్లగలపండి, కొన్ని ఇళ్ళగలపండి, పర్సంటేజ్ అటు ఇటు కొంచెం చేంజ్ చేయాలని చెప్పారు. మేము కూడా మార్పు చేర్పులు చేయాలని చెప్పినాం. సో ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా కమిషన్ 4 రోజులు పెంచారు, మా అభ్యంతరాలను స్వీకరించారు. దానికి దాని యొక్క మార్పు చేర్పులు లేకుండా పాత బిల్లుని కమిషన్ గడువు 10 తారీఖు దాకా ఉంటే అది ముగియక ముందే రాష్ట్ర కేబినెట్ ముసాదా బిల్లు ఆమోదం చేసింది. ఆ పాత బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. కాబట్టి దీని యొక్క విరుద్ధమైనది. దీన్ని మాలలు అంగీకరించట్లేదు, మాదిగలు అంగీకరించట్లేదు, ఇద్దరికి ఉపయోగం లేదు. కాబట్టి ఈ బిల్లు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మాకు అభ్యంతరాలు స్వీకరించి దాని ప్రకారం చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాకు 6% రిజర్వేషన్ ఇచ్చిండు, ఈయన దాన్ని తగ్గించి 5%కి పరిమితం చేస్తున్నాడు. దీనివల్ల మాలలకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోపభూయిష్టమైన బిల్లు ఈ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు కాబట్టి దీనిలో మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా అది ఒక ఏదో గుడ్డిగా ప్రభుత్వం మూర్ఖంగా ముందుకు పోతే మాత్రం మాలల పార్టీకి దూరం అవుతారు. మాలల యొక్క కాంగ్రెస్ పార్టీకి దూరమై ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని గమనించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. మందకృష్ణ మాదిగ గారు గ్రూప్ 1 రిజల్ట్స్ పోస్ట్ పోన్ చేయాలని నిరాహార దీక్షలు, గ్రూప్ రిజల్ట్స్ కానీ ఏదైనా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రిజల్ట్స్ కానీ మొత్తం గ్రూప్ 4 రిజల్ట్స్ కానీ పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారు. మరి దాని మీకు సమాధానం అన్న? అది పోస్ట్ పోన్ చేస్తే నిరుద్యోగులకు ద్రోహం చేసినట్టే. నిరుద్యోగుల వయసు 45-50 సంవత్సరాలకి వయసు పెరిగిపోతుంది. వాళ్ళకి తెలంగాణ వచ్చిన కానీ చెప్పిన నీళ్లు నిధులు నియామకాల కోసం మనం తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ రాక నోటిఫికేషన్లు వచ్చి జరగక ఈ యొక్క నియామకాలు జరుగుతుంటే ఈ యొక్క మాదిగల కోసం, ఎస్సీల కోసం నోటిఫికేషన్లు ఆపితే పాప ఓసీల పరిస్థితి ఏంది, ఎస్టీల పరిస్థితి ఏంది, బీసీల పరిస్థితి ఏంది,
మిగతా సమాజం పరిస్థితి ఏంది? మొత్తం సమాజాన్ని మన ఎస్సీల కోసం వాళ్ళని ఆపి వాళ్ళకి ఉద్యోగ నియామకాలు రాకుండా అడ్డుకుంటే వాళ్ళకి ద్రోహం చేస్తున్నట్టే, వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టే. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మధ్యలో ఆపడానికి వీల్లేదు. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో లాస్ట్ వరకు అయ్యే ఉంటాయి. మధ్యలో ఎట్ట మార్పు చేయలేతారు? మార్పు చేసిన గతంలో చెప్పిన కోర్టులు కొట్టేసిన అట్లా చేయడం లేదు. అవగాహన అందరికీ అవగాహన ఉండి మాట్లాడతారో లేక మాట్లాడతారో అర్థం కావట్లేదు. తెలిసి కూడా మాట్లాడతారు. ఏదంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి జాబులన్నీ మాళ్ళకి ఇస్తారు ప్రచారం చేయడానికి, దుష్ప్రచారానికి వాడుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో నోటిఫికేషన్ విషయంలో, అంతకుముందు కూడా మాళ్ళకి అదే ప్రచారం చేశారు వీళ్ళు. ఈ బీసీ నాయకులు కానీ వీటిల్లో పృథ్వీ చూసుకున్నా, మందకృష్ణ చూసుకున్నా అందరూ తెలిసిన విషయమే. తెలిసిన విషయం కూడా ఈ ఆపి మాదిగలకి ఎలా ఎంత సాధ్యపడుతుంది? సాధ్యపడని విషయం అది. కావాలేదు బురద చల్లటం ప్రభుత్వం మీద, మాళ్ళ మీద ఇదేదో వ్యతిరేకమైన క్రియేట్ చేయటం, ఒక సమాజంలో మమ్మల్ని బ్యాడ్ చేయడానికి చేస్తున్నారు తప్ప నోటిఫికేషన్ ప్రభుత్వ ప్రక్రియ, నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతూ ఉండాలి. మాలమాదిల కోసం మిగతా బీసీ, ఎస్సీ, ఓసీలను మాత్రం ఆపకూడదు. వాళ్ళ నియామకాలు జరగాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం. ఆయన చెప్పిండు కదా, పోయిన ఎన్నికలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని చెప్పేసి ప్రచారం చేసిండు. అది జగమైన సత్యం, అందరూ తెలిసిందే. మీ బీజేపీ సపోర్ట్ చేసిండు ఆయనే చెప్పిండు. సబ్ చేసి ఓట్లేసి గెలిపించని చెప్పిండు. దానికి ప్రతిఫలంగా మోడీ గారు సుప్రీంకోర్టుని తీర్పు ఇప్పించని కూడా ఆయన చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, మోడీ గారు తీర్పు వచ్చింది. కాబట్టి మోడీ గారు మాకు ముఖ్యమని ఆయన చెప్పిండు. వాళ్ళకి సాయం సహకారం చేసుకున్నారు. కాబట్టి కంపల్సరీగా అది బీజేపీతో ఉన్నాడు ఆయన, అది అందరికీ తెలిసిన విషయం. బహిరంగ రహస్యం. భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు మందకృష్ణ గారు, అంటే బీజేపీ కోసం పనిచేస్తాడు అనేది వాస్తవం.